మీరు కీర్తనల గ్రంథం చాలా కీర్తనలు ఆయన రాశారు. ఆయన రాసిన ఏ కీర్తనైనా మీరు చదివితే ఎప్పుడు ఏది చేసినా మొట్టమొదటిగా ఎవరితో చెప్పుకుంటాడు? దేవుడి దగ్గర విచారిస్తాడు ఆయన. ఎప్పుడు దావీదు తన జీవిత కాలంలో దేవుడి దగ్గర విచారించకుండా పలానా పని చేశాడని ఎక్కడ లేదు. యుద్ధంకి వెళ్ళాలన్నా, దేవా యుద్ధానికి వెళ్ళమంటావా, యుద్ధానికి వెళ్ళమంటావా, వద్దా, వెళ్ళమంటే వెళ్తాడు, వద్దంటే వద్దు, చేయమంటే చేస్తాడు, చేయొద్దంటే చేయడు. అంటే కంప్లీట్గా దేవుడి మీద ఆధారపడినవాడు దావీదు. అందుకే దావీదు చేసిన పరిపాలనలో ఎక్కడ ఏ రాజు మీద ఓడిపోలేదు. దావీదు ఎక్కడికి వెళ్ళినా విజయమే. ఎందుకు? దావీదు యొక్క సూత్రం ఏంటి అంటే, ఎప్పుడు దావీదు మనుషుల మీద ఆధారపడేవాడు కాదు, దేవుడి మీద ఆధారపడేవాడు. ఎప్పుడు నరులను ఆశ్రయించేవాడు కాదు. అందుకే నరులను ఆశ్రయించిన వాడి మీద దేవుడు అంటున్నాడు, నువ్వు శాపగ్రస్తుడివి అన్నాడు. మనం ఎందుకు శాపం తెచ్చుకోవాలి? నాకే బాధ కలిగినా, బలహీనత అయినా, ఇబ్బంది కలిగిన